10-14 వచనాలు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కావ్య సత్తువయందు ఆయన ఆనందించడు. తన ఎందు భయభక్తులు గల వారి ఎందు, తన కృపకులు కనిపెట్టు వారి ఎందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. యెరూషలేమా యెహోవాను కొనియాడును, సీయోను నీ దేవుని కొనియాడును. ఆయన నీ గుమ్మముల కడిగి బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగు చేయబడి వాడు, మంచి గోధుమలతో తృప్తిపరచువాడు ఆయన. దేవుని వాక్య భాగం నుంచి ఆశీర్వదించుగాక. ఆమేన్ ఆమేన్. మీ సరిహద్దుల్లో అంటే దేవుని భయభక్తి గల పిల్లల దగ్గర పని చేసేవారు, వాళ్ళ సంతతి, వాళ్ళకి సహకరించి అందరినీ ఆశీర్వదిస్తాడు దేవుడు. ఇది ఆశీర్వాదం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల ప్రభా, మీకు ఎంత స్తుతించా కూడా తక్కువ వేరేని మీరు జ్ఞాపకం చేసుకొని నజరైన యేసు నామం, యేసు రక్తం, పరిశుద్ధ ఆత్మ అగ్నిజలం నుంచి వెనక చీకశక్తులు గద్దించి దేవస్థానం జ్ఞానవంతురాలు ఇల్లు కట్టణాలు మీరు సెలవిచ్చిన జ్ఞానంలో అన్నం మీరు కలిసి వారు చేసే ప్రతి ప్రార్థనకు జవాబుగా సూచనించినారు. సూచన ఆత్మీయంగా బలపరిచిన వాక్యంలో ప్రార్థనలో ఎదిగే కృపను దయచేస్తున్నారు. పెంజ ప్రభా దేవన అక్కడ ఫస్ట్ క్లాస్లో రాష్ట్రాలను కృపణివ్వండి. మెమరీతో దయచేయండి. దేవుడి నానాటికి వాక్యంలో బలాభివృద్ధి చెందే బిడ్డగా ప్రకటించండి. అమ్మను నిర్మించండి. ముఖ్యంగా అమ్మ ప్రార్థన అనేకులకు ఆశీర్వాదాలు పొందాలి. 2025లో ఆమె ఇచ్చిన బ్లెస్సింగ్స్ అన్ని కూడా మీరు 2026లో మొదటి మాసంలోనే మీరు బ్లెస్ చేస్తున్నారు. విస్తరించి అభివృద్ధి పొందే కృపను నాకు ఇచ్చిన స్తోత్రం. దేవ వీని కూడా మంచి డిఫరెన్స్గా వాడుకొని మరి ఇంజనీర్కి మంచి మనసు దయచేసి దేవ దైవ బిడ్డలకు సహాయం చేసిన ప్రతి ఇంజనీర్కు పరివారం అందరికీ కూడా సరిహద్దులలో సమాధానం ఏర్పాటు చేయమని నా చేసినంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. Stop there. ఓకే ఎంతో గొప్ప దేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్యనివాసుడు, గొప్ప తండ్రి, మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, ఈ సమయంలో తండ్రి నాయన అక్కను తండ్రి మీరు ఇంటికి తీసుకొచ్చిన విధానం బట్టి మీకు దాసరాలు మీ దాసరాలు చేస్తున్న ప్రతి పనిని మీరు తండ్రి ఆకర్షించి తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి. మన ఎక్కడికి వెళ్ళినా మీరు తోడు నీళ్ళలో కాపాడండి. ఎంతో గొప్ప దేవుడు అవుతుంది, ఎంతో నమ్మదగిన దేవుడు అవుతుంది, ప్రేమగల దేవుడు అవుతుంది. ఆయన నాకు బలహీనతలు తండ్రి మీ శిలో రక్తంతో కడిగి శుద్ధి చేయండి. నీ అమూల్యమైన రక్తంతో కడగండి నాయన. మీ శిలువలో కాల్చిన రక్తం ద్వారా శిలువరి బొట్టు వరకు కాల్చిన తండ్రి ఆయన పొందనాలు స్తోత్రాలు నాయన. మా ఇంటికి క్షేమంగా తీసుకొచ్చావు. నీ కృపలకు జ్ఞాపకం చేసుకున్నాను. నీ కృపలకు జ్ఞాపకం చేసుకుని కాలు మొదలుకున్నాడు నెత్తి వరకు తండ్రి స్వస్థత దయచేసి తండ్రి ఎలాంటి అలసట రాకుండా నీ కృపలకు జ్ఞాపకం చేసుకుంటాను. జ్ఞాపకం చేసుకుంటాను. ఎంతో దయగల దేవుడు అవుతుంది, ప్రేమగల దేవుడు అవుతుంది. ఆయన ప్రేమగల తండ్రి ఆయన నీ బిడ్డతో ప్రేమతో తండ్రి నీ బిడ్డను తండ్రి ఆయన కాపాడుతుందనుకుంటున్నాను తండ్రి. ప్రేమతో తండ్రి పలకరించడానికి నీ కృప, నీ దయ, నీ కనికరం ఉంచినందుకు నీకు ఉన్నాను స్తోత్రాలు. ఆయన భాస్కర్ ఇంట్లోకి నేను అక్కడ తీసుకొచ్చిన భాస్కర్ చేస్తున్న తండ్రిలో ఈ పైన శిక్షణ జరుగుతుంది, త్వరలో జరగడానికి సహాయం చేయి, కృప చూపించు. తోటలో కూడా తండ్రి జరుగుతుంది, నీ కాపుదల భద్రత దయచేయి. సాతాను పని చేయకుండా కృప చూపించు. సాతాను తండ్రి లయపరచు, దూరపరచు తండ్రి. ఆయన కనికరించండి, సహాయం చేయండి. ఆయన సాతాను దూతలను దూరపరచు తండ్రి. మీరు ఆయన మీరు అక్కడగా అభిషేకించండి తండ్రి, సహాయం చేయండి. ఇంటి చుట్టూ మీ కంచె, మీ కాపుదల భద్రత దయచేయండి. అంధకార శక్తులైనా ఏ స్నామంలో బంధిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రమైన తండ్రి. అంధకారంలో తండ్రి కుటుంబం ఉండకుండా ప్రభావ తండ్రి నీ కాపుదలలో, నీ భద్రతలో, నీ సన్నిధిలో ఉంచుతుంది, సహాయం చేయండి. మీరేమన్నట్టు ఉన్నాను నేను మన దినాలలో ఈ వారం అంతట్లో తండ్రి ఆయన అలసిపోయి తండ్రి ఆయన తండ్రి బలహీనంగా ఉంటున్నది. నీ బలమైన రెక్కల కింద భద్రపరుచుతండి ఆయన. నాకు ఆశ్రయించి దీవించని నైనా కాళ్ళ నొప్పులు తీసి నేను నడవలేకపోతుంది దేవ.
తీసివేయండి, తేడాలు తీసివేయండి. నాయన గ్యాస్ స్టవ్లు తండ్రి అన్నిటినీ తండ్రి నీ రక్తంతో కలిగి శుద్ధి చేసి నీ బిడ్డను తండ్రి నీ మందిరముల ఆవరణములకు ఉపచారకాలుగా ఉంచుతున్న నీ ప్రేమను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికి ఎంతో వందనాలు. భాస్కర్ కూడా తండ్రి నీ యొక్క తండ్రి కాపుదలలో ఉంచుతున్నాము. నీ యొక్క ఉపచారం తండ్రి నాయన నీ యొక్క పరిచారకంగా ఉంచిన విధానం బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. సీక్యమును బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. సీక్యము కూడా తండ్రి దేవుని దయను పెద్దల దయను వడ్డీలకు సహాయం చేయండి. కృప చూపించు తండ్రి. 10వ తరగతి చదువుతుండగా తండ్రి నీ కాపుదల నీ భద్రత అనుకుంచి తండ్రి జ్ఞానం ఎవరికి జ్ఞానము పొదవగా ఉంటే అడిగితే ఇస్తానన్న దేవుడు తండ్రి. సర్వా ఆయన సీతమ్మకు జ్ఞానం ఇచ్చి తండ్రి 10వ తరగతిలో తండ్రి ఉత్తీర్ణురాలు ఒకటి నీ సహాయం దయచేయండి ఆయన తండ్రి. మంచి మార్కులతో తండ్రి ఆయన ఉండాలన్న మంచి మార్కులతో పాస్ అవుతుందన్న ఒక ప్రయోజకురాలుగా ఉండడానికి నీ సహాయము నీ కృప నీ దయ కనికరం చూపించు తండ్రి. ఆమె రాకపోకలు తోడుగా ఉండి కాపాడు నాయన. కుటుంబం అంతా నీ చేతితో ఇప్పుడు కోసం తండ్రి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి వెళ్తున్న మార్గంలో మీరు తోడు నుండి కాపాడండి ఆయన. ఆమె తండ్రి గమనించాలని చేరేంత వరకు నీకు అర్థం ఉంటుంది. ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తాను. నువ్వు భద్రపరిచి స్థిరపరిచి తండ్రి సహాయం చేయి. మందిరము దినదినము ఎదుగుడానికి సహాయము నీ కృప దయచేయలేను. అనేకుల కొరకు తండ్రి ప్రార్థించి బిడ్డగా అనేక ఆత్మలను రక్షించి బిడ్డగా ఉండాలన్న సహాయం చేయలేను. వస్తున్న మధ్య తండ్రి ఆయన ఆమె సేవ చేస్తుండగా తండ్రి ఆమె సేవ ఫలించి పరావృద్ధి పొందడానికి నీ సహాయము నీ కృప నీ దయ కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో నాకు కూడా ప్రార్థించుకునే భాగ్యం ధన్యత ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని చేతికి అప్పచెప్పుకుంటూ నా ప్రభువు నా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యు అంటే గాడ్ బ్లెస్ యు. ఇది పట్టుకొని నీ పాపములకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. శ్రేష్టమైన నీ నామమును బట్టి నాయన మరి గణపరచడానికి నేను ప్రార్థించడానికి నేను నడవడానికి నా తండ్రి నీతో మాట్లాడటానికి నాయన మరి నీ యొక్క సన్నిధానం మేము విజ్ఞాపన చేయడానికి నా ప్రభా నీ సన్నిధి కాంతిలో ఉంచిన దేవానికి స్తుతి స్తోత్రం 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 చెల్లించుకొచ్చున్నాం మా ప్రభా. చెప్పిన దాసుని రాళ్ళు మరుగుపరచండి. వాక్యం చేత మీరు మాట్లాడండి నా తండ్రి. మాకు ఆత్మీయ ఆహారం అనుగ్రహింపజేసిన ఆయన అనుదినము నా తండ్రి నీ సన్నిధి కాంతిలో మేము ఉండి నిన్ను ప్రార్థించే వారంగా నా తండ్రి నీ యొక్క వాక్యమును జీవవాక్యమును నా తండ్రి మేము భుజించడానికి నీ కృప దయచేయండి. అవును తండ్రి మేము చేసిన ప్రతి పాపమును శాపం నుంచి మా యొక్క అతిక్రమాల నుంచి మాకు విడుదల కలుగజేసిన ఆయన నా తండ్రి నీ శాంతితో నీ సమాధానంతో నింపిన దేవానికి స్తోత్రం నాయన. నీ వాక్యము చేత మమ్మల్ని సరి చేయగలవు తండ్రి. నీ వాక్యము చేత ధైర్యపరచగలవు తండ్రి. నీ వాక్యము చేత మమ్మల్ని బలపరచగలవు తండ్రి. మేము బలహీనమైనప్పుడు నీ వాక్యము చేత బలపరిచే దేవుడు నా తండ్రి. మా యొక్క తప్పులన్నింటినీ క్షమించి దయతో మమ్మల్ని నీ కృప ద్వారా నా తండ్రి మమ్మల్ని చేర్చుకునే దేవా నీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తుతి స్తోత్రం తండ్రి. ఏక సన్నిధి కాంతంతటి నీ ఆత్మను ఉంచి ఆది అంత వరకు నడిపింపచేయమని మరి అక్క చెబుతుండగా నా తండ్రి ఇంకా వాక్య పరిచర్యలు నా తండ్రి ఆ బిడ్డ నా తండ్రి నీ పరిచర్య చేసినగా ఆత్మీయ బలను శరీర బలం అందించిన తండ్రి ఏక అక్క నా తండ్రి ఎన్ని రోజులుగా నా తండ్రి నీ వాక్య పరిచర్య చేసిన అనేక ఆత్మలు రక్షింపబడినైనా మరి మేము తప్పిపోకుండా నా తండ్రి నీ వాక్యము చేత నేను బలపరచబడటానికి ఈ లోకము వచ్చు పర్యంతం వరకు నా తండ్రి మీకు నమ్మకం కలిగి విశ్వాసంతో నమ్మకంతో మేము జీవించడానికి నీ కృప మాకు దయచేయమని నీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ దాచుకోమని మా ప్రభును ప్రిరక్షకుడైన యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి ఆమేన్. లోకమందున్న మా తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. దేవుడి లేఖన భాగమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వధింపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించినా కూడా తక్కువే నాయన. కన్నుల్లో మీకు మహిమకరంగా అంత్యపుల్లో మహిమకరంగా వాడుకున్నారు.
నేను వెళ్ళినటువంటి నా ప్రభ నా తండ్రి మల్లిక వారి యొక్క గృహాన్ని బట్టి లక్ష్మిని బట్టి నా తండ్రి ఆ కుటుంబాన్ని మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతుంది తండ్రి. నిర్మల దేవ నా తండ్రి వారి కుటుంబాన్ని మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నా. ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ ఆహ్వానించడం మా తండ్రి ఈ రోజు వెళ్ళడానికి మీరు మార్గం సరళం చేసినందుకు మేము స్తుతిస్తున్నాం. అలాగనే సహోదరి మేరీ విజయ్ భాస్కర్ వాళ్ళు వెళ్ళి దర్శించడానికి కృప దయచేస్తున్నారు. పైన ప్రేర్ హాల్ నా ప్రభ ఎక్స్టెన్షన్ విషయంలో మీరు కృపా సహాయం దయచేసి మీ జ్ఞానాన్ని వివేకం దయచేసి ఇంజనీరింగ్ వాళ్లకు జ్ఞానాన్ని వివేకం దయచేయండి. అలాగే నా ప్రభ నా తల్లి దేవనాథ రిజార్ట్స్ లో కూడా నా ప్రభ వారు ఇల్లు కట్టునగా మార్గం సాధన చేయమని ప్రార్థిస్తున్నాం. భద్రాద్రి అడ్డుగోడలను కూడా మీరు దయపరచండి తండ్రి. త్వరగా ఇల్లు మీరు పూర్తి చేస్తున్నారు, మేము స్తుతిస్తున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా మీరు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చిన దేవుడు డాక్టర్ బ్లెస్సీకి శ్రీకాకుళం నుంచి నా ప్రభ మీరు ట్రాన్స్ఫర్ కథలకు దయచేసినందుకు ఎంత స్తుతించా కూడా తక్కువే. ఈ గొప్ప మేడను బట్టి నా తల్లి ఎంతగానో మరి రేచల్ టీచర్ ఆనందిస్తూ సంతోషిస్తుండగా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఆమె ట్రాన్స్ఫర్ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నిత్యంగా వారు తమ మేలు పొందుకున్నాగా మీ యొక్క కృపాసాన్ని దాయించమని ప్రార్థిస్తున్నాం. నిన్న దినాల అఖిల్నికి మహిమకరంగా మీరు వాడుకున్నారు, మేము స్తుతిస్తున్నాం. ఈ రోజు నా ప్రభ యొక్క మంగళవారం స్త్రీల కుటుంబం అందరినీ నడిపించడానికి వసంతను మీరు ఎంపిక చేసుకున్న విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. మరి ప్రార్థించిన బిడ్డను బట్టి మేము స్తుతిస్తున్నాం. సునంద అనుదినం రావడానికి ఆత్మ ద్వారా మీరే ప్రేరేపణ కలగచేయుగాక. నూతన ఆత్మలకు మీరు ఇస్తున్న ప్రేరేపణ బట్టి మేము స్తుతిస్తున్నాం. దేవా ఎప్పుడు మా ప్రభ అందరి వాక్యములకు భయపడే రాహేల్లో మీరు ధైర్యపరిచి మొదటిగా నీ వాక్యం చెప్తుండగా ఆత్మశక్తితో మీరు నింపండి ప్రభా. దేవా మీ చిత్తాన్ని నెరవేర్చి వారంగా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. మీరు పరమందున మా తండ్రికి తండ్రి స్తోత్రం. ఈ లోకంలో ఎంతమంది తండ్రులైనా మీరే మాకు నిజమైన తండ్రి ప్రభా. మీ చిత్తం ద్వారంగా మేము ప్రవర్తించడానికి నేర్పించమని మమ్మల్ని మా ఆత్మను మీ చిత్రకే సమర్పిస్తూ చక్కగా లేఖను బాగా స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మడా మీకు స్తోత్రాలైనా ఈ సమయంలో మళ్ళీ నా ఇక్కడ నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రం దేవా. ఏం కాదు నువ్వు మాట్లాడుతున్నావు దేవా. మన యొక్క వాక్యమైనా మరి నా నుండి ద్వారా మాట్లాడి మన ఆయన వచ్చిన ప్రతి ఒక్కరి ఆత్మలో మరి మరి వెలిగించేటట్టు ప్రారంభించిందని యేసు ప్రభు శక్తి నామం ప్రతి మాట్లాడుకుని పొందినాం తండ్రి. ఆమె రాయము పరవచ్చు. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందును నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. ఈరోజు విషయం ఏంటంటే ఆయన నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందును నెరవేరును కాక. ఆమె మరి వాక్యము నేను ఈ అంశంగా మాట్లాడాలని దేవుడు నాతో మరి జ్ఞాపకం తెప్పించినాడు. మరి అక్క ఎన్నోసార్లు నాకు చెప్తున్నది, మీ ఒక్కసారి ఇంకా వాక్యం వివరించినది రాలేదని. దేవా మీకే స్తోత్రం దేవా. మరి ఎప్పుడు నాకు కన్నాస్తావో నీకు తెలుసు. మరి ఈరోజు అయితే అక్క మన దినమున పోయిన మంగళవారం రాహేలు వాక్యం చెప్పాల్సింది అని ఖచ్చితంగా చెప్పేసింది. అయితే నేను ఎలా చెప్పాలక్క ఏం చెప్పాలి మరి దేవ తండ్రి అని ఇంకా బైబిల్ ఇంకా తీసిన అందులోనే ఇంకా వాక్యం కనపడింది. నీ చిత్తము పరలోకం మందు నెరవేరినట్లు భూమి నిన్న నెరవేరు కానీ ఈ యొక్క వాక్యం ఎప్పుడో నేను తీసుకోవాలని ఆశగా ఉన్నాను. కానీ మరి ఒక వాక్యమే నాకు దేవుడు కనిపించినాడు. మరి ఈ యొక్క వాక్యము చెప్పడానికి నాకు ఇచ్చిన దేవునికి వందనములు. మరి అయితే నా దేవ మరి ఈరోజు మరి యేసు ప్రభువు పుట్టినప్పుడు మరి 12 మంది శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలని నేర్పాలని ఆయన శిష్యులు మాకైతే ప్రార్థన ప్రభు మనం ఎలా చేయాలంటే ఈ రీతిగా వాక్యం ప్రార్థన చేయమని పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి ఎందును నెరవేరును కాక అని ఇంకా ఇలా ఉన్నాము. మరి నేనైతే వాక్యం తీసుకున్నాను. మరి
భూమి మీద ఆయన చిత్తం నెరవేరాలంటే మరి ఆయన చిత్తం నెరవేర్చడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చినాడు. ఎవరి చిత్తం? పరలోకమందున తండ్రి చిత్తాన్ని నెరవేరడానికి భూమి మీదకి వచ్చినాడు. అయితే ఆయన చిత్తం నెరవేరాలంటే ఈ శిష్యులకి నేర్పించాలి. ఫస్ట్ శిష్యులకు నేర్పించినాకనే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ఈ శిష్యులతో చెప్పినాడు. అయితే ఆ శిష్యులు కూడా మరి ప్రయాసపడి మరి ఎంతోగానో యేసు ప్రభు ఎమ్మడే ఉండి కొన్ని అద్భుతమైన కార్యాలు చూస్తూ ఆయన ఎంతో ఆయన వాక్యములు వింటూ అనేకమైన మర్మాలు తెలుసుకొని ఆయన వెంటనే ఆయన ఘనపరుస్తూ స్తుతిస్తూ ఎల్లకాలం ఆయనతోనే ఉన్నారు. కానీ ఒక మరి మరి అద్భుతములు చేస్తూ చేస్తూ యేసు ప్రభు మళ్ళీ ఒక సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినాడు. అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. యేసు ప్రభు మరి అందరికి ఒక కార్యములు అద్భుత కార్యములు చేస్తూ కుంటి వారిని స్వస్థపరుస్తూ కుంటి వారి కనిపిస్తూ కుష్టి రోగులు బాగు చేస్తూ అన్ని అద్భుతములు చేస్తూ శిష్యులకు కూడా ఒక వాక్యములను ప్రకటిస్తూ మరి ఈ విధంగా ఉండండి, ఈ విధంగా ప్రకటన చేయండి మరి అని చెప్పుతూ ఆయన అనేక అద్భుతములు చేస్తూ మరొక స్త్రీ దగ్గరికి ఆయన మనసు పేదలను అనుగ్రహించుకోనగా పాపాత్మురాలైన స్త్రీని కూడా నేను ఈ యొక్క దేవుని చిత్తం ప్రకారంగా ఆ యొక్క పాపం నుండి విడిపించుకోవాలనే ఆశ కలిగి ఒక పాపాత్మురాల స్త్రీ దగ్గరికి వెళ్ళినాడు. ఎక్కడ? బావి దగ్గర నీరు తీసుకోవడం ఒంటరిగా వచ్చిన స్త్రీ. ఆ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళినాడు. యేసు ప్రభు వెళ్ళి ఆమెను, అమ్మ నాకు దాహం వేసింది నీళ్ళు అడిగినాడు. అయితే ఆయన అనేది, మీరు సమరయులు, మీరు యూదులకు సాంగత్యము లేదు, అందుకు యేసు నీవు ఎవరిని అడుగుతున్నాని అడగగా ఆ స్త్రీ, నీవు దేవుని వరం నాకు దాహం ఇమ్మని నీవు అడుగుచున్నావు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమును ఆమెతో ఇచ్చేదనని చెప్పాను. అయితే జీవజలము నువ్వు ఇచ్చేదవని చెప్తున్నావే, మరి నువ్వు బోధకుడవా, నువ్వు ప్రవక్తవా అని ప్రశ్నించింది. అయితే జీవజలం నేను ఇవ్వడానికి పరలోకము నుండి నా దేవుని నుండి పంపిన ఒక యేసు ప్రభునని చెప్తున్నాడు. అయితే మరి ఆ జీవజలం నాకు ఇమ్మని ఆయన అడిగి ఆ కుండను విడిచిపెట్టేసింది. ఆయనలో మారు మనసు వచ్చేసింది. ఆ కుండని విడిచిపెట్టి ఆ జీవజలం నాకు ఇవ్వాలన్నా గానీ ఆయన చిత్తాన్ని మరి ఆయన మాటలను అంగీకరించుకొని ఆయన మాటలను అంగీకరించుకొని ఆ కుండ విడిచిపెట్టి మరి సువార్త ప్రకటిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. దేవామికేసు మరి ఆయన చిత్తం నెరవేరుస్తూ సర్వ సృష్టి మరి ఊరంతా కుండ విడిచిపెట్టి ప్రకటించడానికి వెళ్ళింది. అప్పుడే అందరూ విస్మయం పొందినారు, ఈమె పాపాత్మురాలే, ఇంత దేవుని వాక్యం యేసు ప్రభు వాక్యం చెప్తుందని, ఈమెలో మార్పు వచ్చిందని అందరూ కూడా ఆశ్చర్యపడినారు. అయితే మరి దేవుడు చేసే అద్భుతాలంటే ఆ రీతిగా ఉంటాయి. మరి ఇంకొకరు ఉన్నారు, సౌలు. అపోస్తల కార్యము 9వ అధ్యాయము 4వ వచనం. అపోస్తల కార్యములు. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. అప్పుడు అతడు నేల
మీద పడి సౌలా 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 నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ఆ స్వరం ఎవరనగా యేసు ప్రభువే. ఆ స్వరము ఆ స్వరం వినిపించక సౌలు దగ్గరికి ఎవరన్నాడు? స్వయం యేసు ప్రభువే వెళ్ళినాడు. అయితే అంత ఘోరమైన ఆయన ఒక నరహంతకుడు, చిన్న పిల్లలను అనుకునకుండా పొడిచేసింటాడు. అంత అంత ఎసనగలిగిన ఆయన దుర్మార్గులాగా ఉంటాడు. అయినప్పటికీ ఆయన దగ్గరికి యేసుప్రభు వెళ్ళినాడు. ఎందుకంటే ఆయన చాలా ప్రేమ కలిగిన దేవుడు, చాలా అంటే చాలా ప్రేమ కలిగినాడు. ఎంత పాపాత్ములైనా క్షమించే మనసు, ప్రేమించే మనసు, కరుణించే మనసు. ఆ మాటలలో ఎంత మాధుర్యం తెలుసా? నీవేలా నన్ను హింసించుచున్నావు. ఎందుకంత ప్రేమ ఆ మనిషి ఆ వ్యక్తి సౌలు మీద? ఎందుకంత చాలు? ఎందుకంటే నా ప్రజలను హింసిస్తున్నారు, ఈయననే కదా, ఈయనని మార్చుకుంటే ఇక ఎవరు ఇలాంటి సౌలు లాంటి ఎవరు ఉండరు అని ఆయనలో ఒక ప్రత్యేక వచ్చి దేవుడు స్వయాన, యేసు ప్రభు స్వయాన సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడినాడు. మరి యేసు ప్రభుకి ఏదైనా సాధ్యమే. మరి ఎంత దొంగనైనా మార్చే సమర్థుడు, ఎంత వ్యభిచారాన్ని మార్చే సమర్థుడు, ఎన్ని ఆశ్చర్యకాలు చేసే సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఆయనలో సత్యం ఉంది, ఆయనలో నీతి, ఆయన న్యాయం ఉంది. అందుకే ఆయన సర్వశక్తిమంతుడు అని పిలువబడినాడు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందే? సౌలు లాంటిని ఆ యొక్క దుర్మార్గుని మార్చినాడు, వ్యభిచారం అంటే సమయ స్త్రీని మార్చినాడు. మరి మనం ఎంత ఉన్నాం, ఎట్లా ఉన్నాం? మనలో మార్చడానికి దేవుడు వచ్చి ఉన్నాడు. యేసుప్రభు వచ్చి మరణించినాడు మన కోసం. యేసుప్రభు వచ్చి మన కొరకే మరణించి శిలువ మీద మోస్తూ, శిలువ మీద ముందు పోకముందే మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం నుండి 40 వరకు చదువు. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి, మరి ఈ వాక్యం, ఈ మత్తయి సువార్తలో యేసు ప్రభు అందరిని ప్రేమిస్తూ, అందరిని మార్చుతూ, పరలోకమందున తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ, మరి సౌలు లాంటి ఆ యొక్క వ్యక్తిని మారుస్తూ, సమరయ స్త్రీ లాంటి మార్చు, కుష్ఠరోగం బాగు చేస్తూ, అందరికి మరి సమస్య ఉన్న వారికి కూడా సహాయం చేస్తూ, మరి మరియమ్మ కూడా సాయం చేసిన, లాజరులో చనిపోయిన లాజరు లేపిన అద్భుతాలు చేస్తూ చివరికి మరి యేసు ప్రభును సిలువకు వెయ్యాలని ఒక మరి నా పాదాలు, న్యాయాధిపతులు ఈయనని ఎట్లయినా కానీ ఈయన ఎట్లయినా చంపేయాలని కుట్ర ఉంది. ఆ యొక్క యేసు ప్రభుని చంపాలని నిర్ణయించుకున్నారు. మరి ఆయన చంపేయాలని నిర్ణయించుకున్నప్పుడు యేసు ప్రభుకి దేవుడు అన్ని తెలిపినాడు. ముందు నువ్వు ఈ రీతిగా మరణం అయితేనే పాపులకి క్షమాపణ ఉంటది, నీ రక్తం ద్వారానే వాళ్ళకి పాప క్షమాపణ ఉంటదని మరి యేసు ప్రభుకి ఆ యొక్క ముందే తెలుసుకొని భూమి మీదకి వచ్చింటాడు. కానీ తండ్రి దగ్గరికి వెళ్ళి బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు? తండ్రి, నా చిత్తం, నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మన్నాడు అని ప్రార్థించాను. ఎంత బాధ కలిగింటాడు ఆ రోజు, ఆ దినం, ఆ క్షణము ఎంత బాధపడి ఉంటాడు. ఆ చిత్తం అని ప్రార్థన వేదన ఉంటేనే ఆ మనసులో నుంచి ఆ బాధ అర్థమయ్యేది. ఆ చిత్తం అనే మాట ఎందుకు వచ్చింటారంటే అన్నిటినీ చేసిన అయినప్పటికీ మనుషులు మారదే అని, నేను మరణించాల్సిందే, నేను బలి అవలసినదే అని ఆయన అక్కడ గిన్నె నీకు ఇష్టం ఉంటే తొలగించన్నాడు, కానీ నా చిత్తం కాదన్నాడు. ఎంత ప్రేమ కదా మన కోసం, ఎంత చాలి కదా, ఎంత త్యాగం చేసినారంటే ఆ త్యాగం మనం ఎవరైనా చేస్తామా?
కన్న బిడ్డలు తల్లికి చేయలేరు, తల్లి పిల్లల కోసం త్యాగం చేయలేరు. కానీ యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మన కోసం, మన పాపం మీద, మన కుటుంబం కోసము, మన సమాజం, మన సంఘముల కోసము, అందరి కోసము మరి త్యాగం చేసినాడు. ఆయన రక్తాన్ని కార్చినాడు, ఆయన బలైనాడు, ఆయన సిలువలో వేయబడినాడు, మరణించి తిరిగి లేచినాడు. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. దేవాది దేవునికి మహిమ కలుగు గాక. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఆమేన్. ఆమేన్. ప్రతి విషయంలో నా ప్రభావ మీకు తండ్రి వేడుగా జీవించుటకు, ఈ లోకంలో నమ్మకంగా యథార్థంగా జీవించుటకు సహాయం అనుగ్రహించండి. మీరు మా నుండి కోరేది కేవలం మారు మనసు మాత్రమే నా ప్రభావ. ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, ఇంకేది కూడా మా నుండి మీరు కోరలేదు. కానీ కేవలం మా యొక్క హృదయం మాత్రమే అడిగి ఉంటున్నారు. అయితే మేము ఎలా ఉంటున్నామో మేము పరిశీలించుకున్నటకు సహాయం అనుగ్రహించండి. మీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. మీ సన్నిధిలో సరియైన ప్రవర్తన కలిగి జీవించుటకు, సరియైన జ్ఞానం కలిగి జీవించుటకు సహాయం అనుగ్రహించండి. మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని సెలవించుంటున్నారు. మా ప్రవర్తన ఎలా ఉందో, మా మాటలు ఎలా ఉన్నాయో మనం మేము పరిశీలించుకున్నటకు సహాయం అనుగ్రహించండి. దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు చేసిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించండి. వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడారు, హెచ్చరించారు. జ్ఞానము తండ్రి మీరు దయచేసారని బట్టి స్తోత్రము. కన్నా బిడ్డ మినిస్ట్రీస్ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నా ప్రభు నాలాంటికి మీరు అభివృద్ధి పరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రము. శీలమైన మేము నా ప్రభు మా నోటి మాటలు సరియైనగా ఉంచుకున్నకు సహాయం అనుగ్రహించండి. ఎస్యా నీకే స్తోత్రం చెల్లించుకుని చూపించినాం. నా ప్రభు ఎక్కడ ఏది మాట్లాడినా నా ప్రభు యథార్థంగా మాట్లాడటకు, నా ప్రభు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటకు మా జ్ఞానం అనుగ్రహించండి. మేము ఏది చేసినా, ఏం మాట్లాడినా మీరు వింటున్నారు. అది జ్ఞానం కలిగి జీవించటకు సహాయం అనుగ్రహించండి. ఎస్యా నీకే స్తోత్రం. అబద్ధ ప్రవక్తల వైపు కానీ, అబద్ధ బోధకుల వైపు కానీ వెళ్ళాక నా ప్రభు కేవలము నీ వైపు చూస్తూ ఈ లోకంలో ముందుకు కొనసాగుటకు సహాయం అనుగ్రహించండి. ఒక కుటుంబంగా ఉంచున్నాం. ఒక కుటుంబంలో నా ప్రభు ఎలాంటి నా ప్రభు ఆటంకములు కలగకుండా నా ప్రభు తండ్రి ప్రతిదీ మంచిగా జరుగుటకు సహాయం అనుగ్రహించండి. దేవానికి అనేకమైన వందనములు, స్తుతులు. ఇలా చదువుతుండగా శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేసి జ్ఞాపకం చేసుకుని ప్రార్థించే తండ్రి శ్రద్ధోజనం వరకు తోడు ఎలాంటి ఇబ్బంది కాపాడుతూ స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ తండ్రి ఈరోజు సర్జరీ జరిగింది తండ్రి. తండ్రి మంచి ఆరోగ్యము, శక్తిని, బలమును దయచేసి స్తోత్రంలో తండ్రి. అధికారులతో మీరు మాట్లాడి చక్కగా జరిగిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములైనా మరొకసారి తండ్రి బిడ్డలకు తండ్రి ఆరోగ్యం, శక్తిని, బలమును దయచేస్తారని నమ్ముతున్నాం తండ్రి. అయ్యా నీకే స్తోత్రములు తండ్రి. మా కరుణాపీఠం తండ్రి నిలిచి తండ్రి దినదినము తండ్రి అభివృద్ధి చెందిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే స్తోత్రములైనా బిడ్డల తండ్రినైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడుతారని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే స్తోత్రములు తండ్రి. ఇచ్చిన కానుకల తండ్రి 30 60 వాడుకున్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే స్తోత్రములు అన్నప్పుడు తండ్రి ఏ సమయంలో ఎట్లా వాడుకున్నా తండ్రినైనా మాకందరికీ తెలివిని జ్ఞానం దయచేస్తారని నమ్ముతున్నామయ్యా. నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి మమ్మల్ని అందరినీ మరొకసారి జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాము తండ్రినైనా. ఏసయ్యా నీకే స్తోత్రం తండ్రి. మీ కుమార్తె వాక్యం చెప్పి ఉండగా తండ్రి మీ కుమార్తెకు శక్తిని, బలమును, ఆరోగ్యం మరొకసారి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకే స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రినైనా